నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు వంగీపురం శశాంక్ చారి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి సార్ అసలు? వర్ణాశ్రమ ధర్మం అంటే 4 రకాలని విన్నాను. అసలు దాని డీటెయిల్స్ కొంచెం చెప్పగలుగుతారు? యాక్చువల్గా మీకు కొంత కృతజ్ఞత చెప్పాలి. నేను కృతజ్ఞతలు ఎందుకు అంటే, మీరు ఈ భారత్ వర్ష ఛానల్ పెట్టి మన సనాతన ధర్మ విషయాలకై ఎంతోమంది మంచి మంచి వాళ్ళతోటి ఇంటర్వ్యూలు తీసుకొని మీరు ఈ భారత్ వర్ష ఛానల్ ప్రేక్షకులు ఎవరెవరైతే ఉన్నారో వారికి ధర్మ విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చాలా అభినందనీయం. అది చాలామంది చెయ్యరు ఈ కాలంలో. మనం మొన్న కూడా చూసాం, అక్కడ జరుగుతున్నదేమో త్రివేణి సంగమము, దృష్టాంతేమో అక్కడ ఎవరో పూసలు అమ్ముకునేటువంటి ఆమె మీద దృష్టి పెట్టి, మొనాలిసా వారి మీద దృష్టి పెట్టి, సరే ఆమె పుణ్యం ద్వారానో లేదా ఆమె ఏదో ఒక విధంగా పైకి వచ్చింది, కానీ మనకి త్రివేణి సంగమం మీద దృష్టి కంటే ఇక్కడ దృష్టి అమ్మాయి మీద దృష్టి ఎక్కువైపోయింది. కాబట్టి అవన్నీ మీరు పక్కన పెట్టేసి కేవలం మన సనాతన ధర్మం మీదనే మీ ప్రయత్నం చేస్తున్నందుకు మీకు చాలా అభినందనీయము. మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలిసినా కూడా వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు. నెగిటివ్గా అర్థం చేసుకోవడమే కాకుండా ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. అంటే ఏకంగా ఆ సృష్టించినటువంటి భగవంతుడే తప్పు, భగవంతుడు లేదు, ఈ సనాతన ధర్మం ఆచరించడం ద్వారా ఎటువంటి ఫలితం ఉండదు అని ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగండా ఎక్కువైపోయింది ఈ కాలంలో. ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మీకు క్లియర్ కట్గా మన భారత్ వర్ష్ ప్రేక్షకులందరికీ కూడా చాలా క్లియర్ కట్గా అసలు మన సిస్టమ్ ఏంటిది, మన సిస్టమ్ ఎట్లా చెప్పింది, మనం ఎట్లా ముందుకెళ్ళాలనేటువంటిది మనం తెలుసుకుందాం. మనకి 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఏంటి? మొదటిగా బ్రాహ్మణము, క్షత్రియము, వైశ్య, శూద్ర, 4 వర్ణాలు. ఆశ్రమాలు ఏంటిది? బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయి. మనం వర్ణాల నుంచి వద్దాం. అసలు ఇవి ఎట్లా పుట్టినాయి? ఇది మనకి దీనికి మూలం ఏంటి అంటే, మనం ఈ 4 వర్ణాల వారు కూడా భగవంతునిలో నుంచే వచ్చారు. మనం ఋగ్వేదంలో మంత్రంలో తీసుకున్నట్టయితే బ్రాహ్మణో శముఖమాసీద్ బాహురాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. మనం అంటే భగవంతుల్లో నుంచే వచ్చినట్టుగా ఇక్కడ మనకు వేద ప్రమాణం ఒకటి కనిపిస్తున్నది. ఇంకొకటి భగవద్గీతలో కూడా ఉంది. కృష్ణుడే అంటున్నాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణత్రయ విభాగశః. ఇక్కడ కూడా వచ్చేసింది కదా. ఇది ఎవరు సృష్టించింది కాదు, భగవంతుడే ఇవన్నీ సృష్టించి మనకు అందించినాడని చెప్పి ఇక్కడ వేద ప్రమాణం ఉంది. అట్లాగే మనకి ముందు యుగమే ద్వాపర యుగంలో భగవద్గీత మనం అందరం కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి భగవద్గీతలో కూడా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 వర్ణాలు అసలు చేయాల్సినటువంటి పనులు ఏమి? బ్రాహ్మణుడు ఏం చేయాలి? బ్రాహ్మణుడు ఏం చేయాలి అంటే, సంధ్యా స్నానం జపో హోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే. ఈ 6 కర్మలు బ్రాహ్మణుడు చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. సంధ్యావందనం అంటే రోజు కూడా పొద్దున లేచి బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని సంధ్యావందనమే. తర్వాత స్నానం, జపో హోమం, తర్వాత గాయత్రి జపము, తర్వాత అగ్ని కార్యాదులు, గృహస్థుడైతే దానికి సంబంధించినటువంటి అగ్ని కార్యం చేసుకొని దేవతానాంచ పూజనం, మనకి ఏదైతే దేవతలు మన ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఉంటారో వారికి పూజ చేయాలి. ఆతిథ్యం వైశ్వదేవంచ అంటే ముఖ్యంగా బ్రాహ్మణ ధర్మంలో ఉన్నటువంటి ఇది ఏంటంటే, వేరే వాళ్ళకి భోజనం పెట్టకుండా పూర్వంలో తినకపోయేది. ఇప్పుడంటే అవి ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ పూర్వంలో పరిస్థితి ఎట్లా ఉండేదంటే, మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి భోజనం చేసేదాకా మనం భోజనం చేయకపోయేది. అది బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఆచరించాలి. పూర్వంలో ఉంది. ఇప్పుడు ఎట్లా తయారైందో చెప్తాను. పూర్వంలో అయితే ఖచ్చితంగా బ్రాహ్మణులందరూ కూడా ఎవరికన్నా అతిథిని పిలిచి వారికి భోజనం పెట్టే తినేవారు. వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే, ఈ 6 కర్మలు ఖచ్చితంగా బ్రాహ్మణుడు చేయాలి, వేదాధ్యయనం కూడా చేయాలని ఇక్కడ మనం క్లియర్గా తెలుస్తుంది. ఈ 6 కర్మలు బ్రాహ్మణుడు చేయాలంటే ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ఎందుకంటే వేదాధ్యయనం చేయాలంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి తిండి తింటూ వేదాధ్యయనం చేయలేము, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే వేదానికి ఒక స్వరం ఉన్నది, ఆ స్వరము పడి దాన్ని సాధన చేసి 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 ఆ మంత్రాన్ని మన మస్తకానికి వెక్కించుకోవాలి.
ఏదో మనం అనుకుంటాం ఏదో 2 మంత్రాలు పంతులు గారు చదువుతారు అనుకుంటారు, కానీ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా. కానీ వేద సాధన చేసేటువంటి వారి యొక్క నిత్య ఏదైతే ఉంటుందో, వాళ్ళ నిత్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో చాలా కఠినంగా ఉంటుంది. దగ్గర దగ్గర మిలిటరీ వాళ్ళ యొక్క కష్టం ఉంటుంది. అంత ఈజీ కాదు వేదాధ్యయనం చేయడం అంటే. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎన్ని గంటలకి? 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తం. ఈ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి చక్కగా సంధ్యావందనాదులు చేయాలి. నేను చెప్పినటువంటివన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ రావాలి. మళ్ళీ వేదాధ్యయనం కూడా చేయాలి. ఇక్కడ బ్రాహ్మలు ఏమేం చేయాలో మనకి ఇక్కడ అర్థమైపోయింది. తర్వాత ఆహారం ఎట్లాంటివి తీసుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక్కడ మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఏది పడితే అది తినటము, మడిలేని అన్నాన్ని తినటము ఒకవేళ ఆ బ్రాహ్మడు చేస్తే గనక వేదమాత యొక్క అనుగ్రహము ఆ బ్రాహ్మడికి కలగదు. ఖచ్చితంగా కలగదు. ఎట్లా కలుగుతుందంటే, ఇప్పుడు వేదమాతని అర్థం చేసుకోవాలి అంటే, ఆ మంత్రం మీ మస్తకానికి ఎక్కాలి అంటే సాత్విక ఆహారంతో సాధ్యం. కాబట్టి సాత్విక ఆహారం తినేటువంటి ప్రయత్నం చేయాలి. పూర్వంలో భిక్షాటన చేసే గడిపేటువంటిది కూడా ఉంది. బ్రాహ్మడు ఏంటంటే తనంతా తనకేదో తపస్సు ఉండి ఆ తపస్సు నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి అని జపాలు చేసి అవి సాధించుకొని జీవితాన్ని గడపడానికి వీల్లేదు. ఖచ్చితంగా భిక్షాటన చేసి ఆ భిక్షలో వచ్చినటువంటి ఆహారాన్నే స్వీకరించాలి. ఆదిశంకరాచార్యులది ఒక శ్లోకం ఉన్నది సాధన పంచకంలో, శుద్ధ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతయాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాతి నిషక్ష్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీష్యతాం జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. ఇది అసలు బ్రాహ్మడు గురించి ఇందులో ఒక్క శ్లోకంలో మొత్తం చెప్పేశారు. ఏం చేయాలి బ్రాహ్మడు అంటే? కేవలం క్షుద్వ్యాధి కొరకే, ఏదో మళ్ళీ తినాలని తినకూడదు. ఆకలి వేస్తుంది కాబట్టి ఆ ఆకలి బాధ తొలగడానికి భిక్షౌషధం భుజ్యతాం, భిక్ష నుంచి వచ్చినటువంటి ఆహారాన్నే భుజించాలి. మళ్ళీ స్వాద్వన్నం నతుయాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం అంటున్నాడు ఇక్కడ. అంటే స్వాద్వన్నం అంటే మళ్ళీ భిక్షకు వెళ్ళి నాకు మంచి అన్నమే ఇవ్వండి, నాకు చక్కగా వండి నాకు తెచ్చి ఇవ్వండి అంటే కూడా కుదరదు. విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత. మీరు వెళ్ళి భిక్ష అడగగానే ఆమె ఏది వేస్తే అదే మీకు స్వీకరించి సంతోషంగా భావించాలి. ఇట్లా గడపమని చెప్తున్నాడు మన ఆదిశంకరాచార్యులు. ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా మీకు వేదమాత అనుగ్రహం ఉండదు, వేదాన్ని చదవలేరు. బ్రాహ్మణుడిది అయిపోయింది. రెండవది క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం ఒకటేనండి, కేవలం ప్రజలను కాపాడాలి. ఏ ప్రజలను కాపాడాలి? ఈ బ్రాహ్మణ వైశ్య శూద్రాదులను వేరే రాజ్యం నుంచి కాపాడడం, లేదా వీళ్ళ మధ్యలో ఏదైనా గొడవలు వస్తే అవి ఆపటం. రాజస్థానం అన్నమాట. రాజస్థానంలో ఉండి వీళ్ళ బాగోగుదులన్నీ కూడా చూసుకుంటూ క్షత్రియ ధర్మం ఆచరించాలి. మళ్ళీ ఈ క్షత్రియ ధర్మం ఆచరిస్తూనే దీని కూడా వేదం చదువుకోవాలి, దీని కూడా శాస్త్ర పరిచయం కాస్త ఉండాలి, పాండిత్యం మీద పట్టు ఉండాలి. పూర్వం వ్యవస్థ ఇట్లా ఉండేది. అంటే ఇప్పుడు రాజు అనేటువంటి వాడిని అందరు ప్రశ్నించడానికి వస్తారు కాబట్టి ఆయన ఏదో నాకేం తెలియదు అని రాజ్య సింహాసనం మీద కూర్చుంటే కుదరదు కనుక శస్త్రపరిచయం శాస్త్ర పరిచయంతో పాటుగా ప్రజల యందు ప్రేమ ఉండాలి. అంటే తల్లి ప్రేమ ఉండాలి ప్రజల మీద. ఇది క్షత్రియుడికి ఉండాల్సినటువంటి గుణం. వైశ్యులకేమో ఈ పైన ఈ క్షత్రియులు ఉన్నారు కదా, ఈ క్షత్రియులు ఏదైతే ధనానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉందో అది వైశ్యులు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రాజ్యానికి డబ్బులు వచ్చింది, ఎంత డబ్బులు వచ్చింది, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి, ఇది వైశ్యులకు తెలుసండి. కేవలం వైశ్యులు మాత్రమే అందులో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. మనం కోమటి వాన్లు పీసినారు వాన్లుగా భావించద్దు. వారికి ఏ డబ్బుని ఎక్కడ పెట్టాలి క్లియర్గా తెలుసు. లెక్క అంటే లెక్క ఉంటుంది, వృధాగా ఖర్చు చెయ్యరు. అట్లా అని చెప్పి ఎక్కడైతే డబ్బు పెట్టాలో అక్కడ కూడా పెట్టరు. అంటే ఏదో సంబరాలకు పోయి అక్కడ డబ్బును వృధా చేయడం కూడా అక్కడ కూడా ఉండదు. నిక్కచ్చిగా ఇక్కడ ₹1 అయితే ₹1, ఇంకా వీలైతే మనకి ఖర్చు తగ్గించే ప్రయత్నమే చేసి డబ్బుని కాపాడేటువంటి విషయంలో వైశ్యులు నెంబర్ 1 స్థానం. అది వాళ్ళకే ఇవ్వాలి. అది వాళ్ళకి ఇచ్చి వీళ్ళంతా కూడా రాజ్యాన్ని గడిపేటువంటి వారు. శూద్రులు ఏం చేసేటువంటి వారు? ఇంజనీరింగ్ పని. ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ ఇంజనీరింగ్ అని అంటున్నానండి, మీరు గమనించాలి. ఇక్కడ చెప్పులు కుట్టడం కూడా ఒక ఇంజనీరింగే. ఓకేనా? తర్వాత
ఇతరత్ర వడ్డరి పని కూడా ఒక ఇంజనీరింగే. ఓకే. అంటే ఈ ఉత్పత్తి పనులన్నీ కూడా ఉత్పత్తి పనులు ఏ పనులైనా సరే కూడా ఇక్కడ మనం వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేనే లేదు. సనాతన ధర్మం అట్లా చెప్పలేదు. ఇప్పుడు ఇట్లా ఒక బాక్స్ ఉన్నది అనుకోండి, ఈ బాక్స్ లో ఇది బ్రాహ్మణము, ఇది క్షత్రియము, ఇది వైశ్యుడు, ఇది శూద్రుడు, ఇట్లా 4 కలిస్తేనే బ్యాలెన్స్ గా ఉంటది. ఈ 4 ఒక్క లైన్ పైన అసంతృప్తి. మళ్ళీ ఖచ్చితంగా 4 వారి వారి యొక్క వర్ణాశ్రమాలు పాటిస్తే చాలా బాగుంటుంది అని వేదం చెప్పింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు, ఇక్కడ వీరికి ఆహార నియమాలు ఏమి లేవు. ఇక్కడ ఖచ్చితంగా క్షత్రియులు ఏం చేయాలంటే శరీర దారుఢ్యానికి వీళ్ళు కొంత మాంసాహారం భుజించినా తప్పు లేదని కొంత శాస్త్రంలో వీరికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే కాపాడాలి ప్రజల్ని, కొంచెం శరీరము దారుఢ్యంగానే ఉండాలి. వైశ్య శూద్రాదులకు కూడా పర్వాలేదు, కానీ బ్రాహ్మణుడు మాత్రము వేదము చదువుతాడు కాబట్టి ఆ వేదం చదివేటువంటి బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితిలో వాటిని ముట్టడానికి వీల్లేదు. అది చదివితే ఆయనకు వేదం రాదు, మన ఈ దేశం పురోగతి ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ 4 ధర్మాలకి ఇవి ధర్మాలు, ఇవి అని చెప్పి మనకి క్లియర్గా ఒక సిస్టమ్ ఒకటి మనకి చక్కగా మన వేదంలో చెప్పబడ్డది. నేను అన్ని ప్రామాణికమే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను మీకు మంత్రపూర్వకంగా చెప్పా. ఏదైనా ప్రామాణికం, ఏదో వారు చెప్పింది వీరు చెప్పింది చెప్పట్లే, ప్యూర్గా వేదంలో ఏం చెప్పింది. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటివి? ఇక్కడ శూద్రాదులు ఎట్లా తీసుకుంటున్నారు ఈ విషయాలంటే, అందరూ అనను, కొంతమంది వారిని ఏదో అంటురాని వాళ్ళని, లేదా వీళ్ళందరూ కూడా పని చేయటానికే పుట్టారని, చాలా తప్పుడు ఎగ్జామ్షన్ ఇదైతే. ఎంత తప్పుడు అంటే ఈ 4 ఉంటేనే సంపూర్ణత. బ్రాహ్మణుడు ఉండాలి, క్షత్రియుడు ఉండాలి, వైశ్యుడు ఉండాలి, శూద్రుడు కూడా ఉండాలి. ఇంకోటి, ఈ పనులు చేయడం ద్వారా వీళ్ళని అంటరాని వాళ్ళు అసలు అననే అనద్దు. ఎందుకంటే మనమందరం పుట్టింది 4 వర్ణాల వాళ్ళు భగవంతుడి నుంచే పుట్టారు. ఒక్కరు కూడా ఇట్లా విడిగా బయటికి రాలే. సమాజానికి 4 స్తంభాలు 4 ఖచ్చితంగా ఉండాలి. 4 ఉంటేనే బాక్స్. ఏది తీసినా మళ్ళీ బాక్స్ ఉండదు, సంపూర్ణత కలగదు అనమాట. అయితే ఇక వీళ్ళు పని చేసే వాళ్ళు వీళ్ళని అంటురాని వాళ్ళుగా ధర్మం చెప్పలేదు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొంత బ్రాహ్మణులు వాళ్ళకు ఉన్నటువంటి అహంకారంతో వాళ్ళని తిట్టి ఉండొచ్చేమో గాని సనాతన ధర్మంలో శూద్రులను అంటురాని వారుగా చెప్పబడలేదు. గుళ్ళ విషయంలో వీళ్ళని గుళ్ళ ప్రవేశం ఉందా లేదా, అసలు అంతకు ముందు లేదు అన్నారు, ఇప్పుడు ఉంది అని నేను అనుకుంటున్నాను. నిజంగా ముందట్లాగానే ఇప్పుడు కూడా ప్రవేశంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఆటంకాలని కాదు, అసలు గుళ్ళ ఎవరు ప్రవేశించాలి? ఓకే, రైట్, ఇది క్వశ్చన్. గుడిలో గర్భగుడిలోకి మిగతా వారు అందరు దర్శనానికి వెళ్తూనే ఉంటారు. గర్భగుడిలోకి కేవలము ఆ ఆలయ దీక్ష తీసుకున్నటువంటి అర్చకుడు మాత్రమే ప్రవేశించాలి. ఓకే, అర్థమవుతుందా? గర్భగుడిలోకి మిగతా దర్శనానికి పూర్వం కూడా ఉండేది, బయట నుంచి దర్శనం చేసుకుంటూ వెళ్ళేవారు. ఆలయ మిగతా ఏ బ్రాహ్మడికి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇది ధర్మం. ఇది బ్రాహ్మణునికి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు తిరుపతి, ఇప్పుడు నేను శ్రీ వైష్ణవుని, తిరుపతిలో శ్రీ వైష్ణవ ధర్మంగా అక్కడ నడుస్తాయి. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి గర్భగుడిలో దండం పెట్టుకుంటా అంటే కుదరదు. అక్కడ బ్రాహ్మణుడు అర్చక దీక్ష తీసుకున్నటువంటి బ్రాహ్మణుడికి మాత్రమే లోపలికి వెళ్ళే అధికారం ఉన్నది. ఇతరత్ర గుడులు కట్టిన యజమానికి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇది ఎంతమందికి తెలుసా అండి? ఇక దీన్ని పట్టుకొని కేవలము బ్రాహ్మణులకే వెళ్ళాలి, శూద్రులకు వెళ్ళద్దు, మిగతా వాళ్ళని రానియరు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అని చెప్పేసి చాలా తప్పు కదా. కేవలం బ్రాహ్మణుడు ఆ ఆలయ అర్చక దీక్ష తీసుకున్నటువంటి బ్రాహ్మడే లోపలికి వెళ్ళాలి. వేరే ఎవ్వరు బ్రాహ్మడు వెళ్ళద్దు, ఆ ఆలయం కట్టినటువంటి వారు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు మీకు మాలిన్యాన్ని చూడటానికి మనకి మిషన్లు ఉన్నాయండి. ఈ మనస్సులో ఏముందో తెలవడానికి ఏం మిషన్లు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా తెలుసుకుంటాడు? తెలియదు కదా అది ఎవ్వరికి. ఇప్పుడు నీ మనస్సులో ఎట్లాంటి గుణముతోటి నువ్వు దేవాలయానికి వస్తున్నావో మనకు తెలియదు. ఒకవేళ నిన్ను ప్రవేశం చేసిన నీ మనస్సులో ఉన్నటువంటి ఆ దుర్భావం వల్ల ఆ ఆలయ ప్రాకారం అంతా కూడా మాలిన్యం అవుతుంది. మరి ఎట్లా తెలుసుకుంటుంది మనము? కాబట్టి గర్భగుడిలోకి కేవలము వీరు మాత్రమే ప్రవేశించాలని చెప్పిందే తప్పితే వైశ్యులను ప్రవేశించద్దు, శూద్రులు ప్రవేశించద్దు ఇట్లా లేరు. ఇప్పుడు అంటురాని వాళ్ళు ఎవరు? అసలు ఉన్నారు, అంటురాని వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు అంటే పంచములు అంటారు వాళ్ళని.
పంచములు అంటే ఈ 4 వర్ణాలు కాకుండా ఈ 5వ వర్ణం ఒకటి ఉంది. ఎవరు ఆ 5వ వర్ణం అంటే ఈ బ్రాహ్మణులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే, క్షత్రియులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే, వైశ్యులలో తప్పు చేసినటువంటి వాడు పంచముడే, శూద్రులలో తప్పు చేసినటువంటి వాడు కూడా పంచముడే. ఈ శూద్రాదులు ఈ పంచముల కిందకు రాదు. ఫస్ట్ అది డౌట్. మీరు మన భారత్ వర్ష్ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా క్లియర్ కట్గా శూద్రులు అంటురాని వాళ్ళు కానే కాదు. ఫస్ట్ అక్కడ చెప్పబడలేదు. ఈ 5 ఇప్పుడు నేను పైన చెప్పాను కదా, కర్మలన్నీ కూడా ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇవి చెయ్యకుండా ఇతరత్ర తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పంచములు. ఓకే, ఓన్లీ బ్రాహ్మణుడే. నేను ఇక్కడ బ్రాహ్మణుడు కూడా చెప్తున్నా. బ్రాహ్మణుల్లో తప్పు చేస్తే వాడు కూడా పంచముడే, క్షత్రియులలో తప్పు చేస్తే వాడు పంచముడే, వైశ్యులలో తప్పు చేస్తే వాడు పంచముడే, శూద్రులలో తప్పు చేస్తే వాళ్ళు కూడా. ఏ వర్ణంలోనే తప్పు చేసిన వాళ్ళు క్రూర పాతకాలు చేసినటువంటి వాళ్ళు. అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళని జనాల మధ్యలో ఉంచకపోయేది. ఎందుకు ఉంచకపోయేది? వీళ్ళ వల్ల వీళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోరా? ఇప్పుడు మనకి 2 మంచి మిత్రులు ఉండి 4 చెడు మిత్రులు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి ఆ 4 చెడు బుద్ధులే వస్తాయి. ఈ 2 ద్వారా 4 మంచి కారు, కానీ ఈ 4 ద్వారా 2కి చెడు బుద్ధులే వస్తాయి. కాబట్టి వీళ్ళని చివరిలో ఉంచాలి. చివరిలో ఉంచి వీళ్ళ ఆహారం అంటే వీళ్ళకి బుద్ధి రావడానికి, మళ్ళీ ఇదేదో వాళ్ళని అంటురాని వాళ్ళగా చూడడానికని కాదు, వీళ్ళకి బుద్ధి వస్తే అంటే ఇంత సమయం మీరు అంటురాని వాళ్ళే అని పెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయడానికి పెట్టినటువంటిదే పంచములు. అంటే ఎందుకు దూరం ఉంచాలని వాళ్ళకి ఒక ఆలోచన, వాళ్ళకి దూరం వచ్చి అయ్యో మనం అందరితో కలవలేకపోతున్నామే, మనం అందరితో తినలేక, మార్పు కోసం, కేవలం మార్పు కోసము మాత్రమే అది పెట్టినటువంటిది. ఎగ్జామ్షన్ క్లియర్ గా ఇక్కడ అంటే ఇప్పుడు శూద్రాదులు ఇక్కడ అంటురాని వాళ్ళు కాదని ఇక్కడ క్లియర్ అయిపోయింది. దయచేసి నేను భారత్ వర్ష్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే వాళ్ళని బలహీన వర్గాలను కూడా అనద్దు. నాకు టీవీలలో చూస్తే కోపం వస్తుంటదండి. ఎవరు బలహీన వర్గాలు? ఎందుకు బడుగు ఎవరు, బలహీనం ఎవరు? అసలు ఈ 4 ధర్మాలటువంటి వాళ్ళు అంతా కూడా నారాయణ సృజమే, నారాయణ సృజితమే. మనం అందరం కూడా ఎవరం కూడా దిగి రాలేదు. అయితే ఇక్కడ ఈ కింద అంటే అందరూ కాదు, కొంతమంది దీన్ని ఎట్లా తీసుకుంటారంటే మంచిని కూడా నెగిటివ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహురాజన్య కృత ఊరోతదశ్చైద్వైశ్య పద్భ్యాగం శూద్రాజాయితం. మేము కాళ్ళ నుంచి ఎందుకు రావాలి? కాళ్ళంటే కింద ఉంటాయి, దానికి దుమ్ము అంటుతుంది, మీరు ముఖము మీరంతా పైన కనపడాలనా అని మాట్లాడతారండి. నా ఒక చిన్న డౌట్ ఉంది. ఇదంతా ముఖం కదా, దీంట్లో ఏముంది? కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరున్నది. ఇదంతా కలిస్తే ముఖం. కళ్ళల్లో ఏముంటుందండి? పూసులు, ఆ ఏడుపు, ఆ కన్నీరు అంతా కళ్ళల్లో ఉంటుంది. చెవులలో ఏముంటుందండి? గుబిలి. తర్వాత చెత్తా చెదారం అంతా చెవులో ఉంటుంది. నోట్లో ఏముంటుంది? లాలాజనము. ముక్కులో చీమిడి ఉంటుంది. అవునా? ఇక్కడ ఏ రకంగా బ్రాహ్మడికి పవిత్రత చేకూరిందో నాకు చెప్పాలి. ఏ రకంగా కూడా లేదు. అంటే మీరు ఇక్కడ కింద నన్ను దుమ్ముగా ఉంది, కింద ఎందుకు ఉండాలంటే ఇక్కడ ముఖంగా ఉన్నా మాకదే కదా. ఫస్ట్ ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం నారాయణ నుంచే వచ్చినాం. నేను వేరుగా రాలేదు, మీరు వేరుగా రాలేదు, ఎవరు వేరుగా రాలేదు. నేను పైన ముఖంగా ఉంది కదా అని నేను పవిత్రము, నువ్వు కాళ్ళ దగ్గర ఉన్నది కదా అని పాదాలు అపవిత్రం అని అనడానికి వేం లేదు. ఇంకెక్కువ మాట్లాడితే పాదాలే స్ట్రాంగ్. అవును, మొత్తాన్ని కదా మనం నిలబెట్టేది. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. ఇంకా శూద్రాదులకు ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా మంత్రాలు నేర్చుకొని కర్మలను ఆచరించాలి. శూద్రాదులు అవసరం లేదు. ఏంటిది శూద్రాదులు చేయాల్సింది? మంత్రం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు సంధ్యావందనం చేయాలి, మేమేమో మంత్రాలన్నీ నేర్చుకొని నీళ్లు విడిచిపెట్టాలి. వాళ్ళు కేవలం సూర్యుడికి ఇట్లా నీళ్ళు చూపించి విడిచిపెడితే మేమెంత పుణ్యం చేసినామో వాళ్ళకంత పుణ్యం వస్తుంది. మరి ఇది ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అండి? మేము ఇప్పుడు వేదాలన్నీ నేర్చుకొని మేము అర్ఘ్య ప్రదానం విడిచిపెడితే మాకు ఆ ఫలితం. మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఏవేవైతే కులవృత్తులు ఉన్నాయో దాంట్లో ఉండి కేవలం అమంత్రకంగా మీరు క్రియ చేయండి, అంతే, మీకు ఆ పుణ్యం వస్తుంది. అంటే ఇప్పుడు ప్లస్ చేసినట్ట మైనస్ చేసినట్ట? 100% ప్లస్. 200 ప్లస్ ఏనండి. అసలు ప్లస్సే. వారికే ఎక్కువ సనాతన ధర్మంలో. ఇంకొకటి, మనం దేవుడికి పూజ చేస్తామండి, ముఖానికి పూజ చేస్తామా? చేయం కదా. భుజాలకు పూజ చేస్తామా? చెయ్యం. పాదాలకు పూజ చేస్తాం. అంటే ఇప్పుడు మనం బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో నీ పాదాలు కావాలి స్వామి, నీ పాదాలు కావాలి స్వామి అని చెప్పి ఎంతో మంది స్వామి పాదాల గురించి తపించి తపించి తపించిపోతే మీరు పుట్టిందే పాదాలలో నుంచి. అవునా కాదా? మరి ఇక్కడ భగవంతుడు
మీకు ఎక్కడ అంటురానితనాన్ని చెప్పాడు చెప్పండి. ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ కాలంలో ప్రజలందరూ కూడా? ఎంత తప్పది. ఈ బయట ఎగ్జామ్షన్స్ ఎందుకు ఇట్లా చేయాలి, శూద్రులను అంటురాని వాళ్ళు సనాతన ధర్మం చెప్పిందని చెప్పి. అయితే జరిగింది ఏంటంటే, కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది, అందరు కాదు, బ్రాహ్మణులలో ఒక తెగ మాత్రమే వారికి ఉన్నటువంటి మంత్రాధికారాన్ని ఇవి చూసి వాళ్ళని, ఇప్పుడు 100 మందిలో ఒక 2 పురుగులు ఉంటాయండి, ఖచ్చితంగా 100కి 100% ఎక్కడ కూడా పవిత్రత ఉండదు. ఆ 2 చేసినటువంటి తప్పులని మొత్తం సనాతన ధర్మానికి ఆపాదించకూడదు. అవునా కదా? సనాతన ధర్మానికి ఆపాదించి ఆ శూద్రులకు ఏదో బ్రాహ్మణులు ద్రోహం చేశారని, బ్రాహ్మణులు ఆ శూద్రాదులని మొత్తం పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేశారని చెప్పి ప్రాపగండ చేసి వాళ్ళని మా మీదకి రెచ్చగొడుతున్నారు. అంటే సనాతన ధర్మమే తప్పు, అసలు మీరందరూ నాస్తికత్వంలోకి రండి, దేవుడు అనేటువంటి వాడు లేడు. చాలా వీడియోలు చూస్తున్నాం, అసలు విపరీత వీడియోలు. అసలు అది ఎంత అంటే చాలా సనాతన ధర్మంలో మనకు అన్యాయం జరుగుతుంది, మనని అసలు మొత్తం అసలు పట్టించుకోరు. కొత్తగా అంబేద్కర్ వాదాన్ని తీసుకొచ్చి అయితే నేను కూడా అంటే అంబేద్కర్ గారు న్యాయ వ్యవస్థలో ఏం చేశారో అది పక్కన పెడితే ఉత్తమమైనటువంటి పనులే చేశారు. కొంత బ్రాహ్మణులకి ఏ విధంగా లోపమైందో నేను చెప్తా. లోపం అంటే లోపం అని కాదు, ఇప్పుడు వీళ్ళకి ప్లేస్ చేయడం ద్వారా మాకు ఆటోమేటిక్ మైనస్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, రిజర్వేషన్స్ అందరు కూడా ఈ కింద వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని అంతా అంటురాని వాళ్ళుగా చూస్తున్నారని చెప్పి వీళ్ళకి ఇవ్వకపోవడం, వీళ్ళకే ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులు ఓసీ వాళ్ళకి నష్టమైంది. అంతే కదా ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అయితే నేను దీన్ని ఇట్లా తీసుకోలేదండి, నేను అంబేద్కర్ గారిని ఒక మంచి సంఘ సంస్కర్తగానే తీసుకున్నాను. నేను దీన్ని ఎట్లా తీసుకున్నానంటే, ఒక్క అంబేద్కర్ గారు మొత్తం వాళ్ళ యొక్క వ్యవస్థను అంతటికి కూడా ఈ ఇద్దరు ఎవరైతే వీళ్ళ మీద నేను పైన చెప్పినటువంటి 100%లో బ్రాహ్మలు ఎవరైతే ఇద్దరు వీళ్ళ మీద ఇట్లా చేస్తున్నారో వాటన్నిటినీ కూడా విముక్తి కల్పించినటువంటి వారు అంబేద్కర్ గారు. నాకు కూడా ఆదర్శమే వారు. ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి ఇంత సంఘ సంస్కర్త చేసినప్పుడు బ్రాహ్మణులలో ఇంకెంత చేయొచ్చు అనేటువంటి ఆలోచన నాకుంది. అంబేద్కర్ గారు అంటే నాకు ఎటువంటి ఇది లేనే లేదు. ఎంత అద్భుతమైనటువంటి పనులు చేశారు వాళ్ళ యొక్క. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చదువుకున్న చదువుని ఏదో తన డబ్బు కోసము చేయలేదు. ఆయన చదువుకొని అయ్యో నాకు ఇట్లా జరిగింది, నా తరువాత వాళ్ళ గురించి ఆలోచన చేశారు. కాబట్టి అంబేద్కర్ గారు సంఘ సంస్కర్తనే. ఆయన కొంత జరిగి ఉండొచ్చు, కొంత వారికి అంటే వారి పరిస్థితులు కూడా అప్పుడు ఉన్నాయి, అంటురానితనం ఉంది, ఎవరిని దేవాలయాలలో రానియకపోవడం ద్వారా ఆయన ఆలోచన తీసుకొని ఇక్కడ వాళ్ళందరికీ కొంత ప్లస్ అయితే కనీసం ఇట్లనన్నా వాళ్ళకి జరుగుతుండొచ్చు అని అంబేద్కర్ గారు రాసి ఉండొచ్చు. కానీ నేను అది తప్పుగా తీసుకోవట్లేదు, సంఘ సంస్కారవేత్తని అయినా కూడా. కానీ వీళ్ళందరూ దాన్ని బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఎట్లా ఆపాదిస్తారు వీరు? అసలు సనాతన ధర్మం అంటే వీళ్ళకి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, స్త్రీల వివాహం. అవును, నేనే అడుగుదాం అనుకో. స్త్రీల వివాహం అంటే ఇప్పుడు ఒకే కులంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలి. అవును, ఇప్పుడు వేరే కులంలోకి వెళ్ళినా అది లవ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ అయ్యి అది ఇక ఒకలాగా వెళ్ళిపోతుంది. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, సేమ్ క్యాస్ట్ లోనే చేసుకోవాలా ఒక స్త్రీ వివాహం అనేది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇది ముఖ్యంగా సేమ్ క్యాస్ట్ వివాహం పెట్టడము స్త్రీల అభ్యుదయం కొరకే. ఇప్పుడు ఒక స్త్రీ వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది, క్షత్రియ స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా భగవంతుడికి ఏం నష్టం అండి? ఒకటి చెప్పండి నాకు. ఏమీ లేదు, 1% కూడా నష్టం లేదు. లాభం ఏమిటి? లాభం కూడా లేదు. కేవలము స్త్రీల అభ్యుదయత కొరకే పెట్టింది అది. ఎందుకు చెప్పాలనా? ఇప్పుడు బ్రాహ్మణ ఇందాక వ్యవస్థ అంతా చెప్పిన కదా, వీళ్ళ ఇంట్లో అంతా కూడా ఒక వ్యవస్థ నడుస్తుంది, క్షత్రియుల ఇంట్లో ఒక వ్యవస్థ నడుస్తుంది, వైశ్యుల ఇంట్లో ఒక వ్యవస్థ నడుస్తుంది, శూద్రాదుల ఇంట్లో ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక శూద్ర స్త్రీ బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా జరిగేది ఏమిటి? బ్రాహ్మణ బ్రాహ్మణ పురుషుణ్ణి వివాహం చేసుకోవడం ద్వారా అక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే, ఈ స్త్రీ ఇక్కడ మొదట ఇమడలేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు తిరిగినటువంటి వ్యవహారం వేరు, ఇక్కడ ఆచార వ్యవహారం వేరు కదా. ఇప్పుడు మారింది. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే దారికి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారో చెప్తా మీకు. ఈ వ్యవస్థకి సంబంధం లేదు కాబట్టి అసలు స్త్రీ ఎందుకు కాంప్రమైజ్ కావాలంటే, ఇక్కడ మాంసాహారం తినాలని ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఆమె ఎందుకు మానేయాలి? ఇట్లా ఎందుకు ఆలోచన చేయరు? స్త్రీ కాంప్రమైజ్ కావద్దు ఎక్కడ కూడా. స్త్రీ అసలు ఇంకా సనాతన ధర్మంలో చెప్తున్నానండి, మీకు ఒక్క చుక్క తప్పు కూడా వెతకడానికి భగవంతుడు మనకు ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో అసలే ఇవ్వలేదు. ఇది ఈ వర్ణాశ్రమ ధర్మాలు పెట్టడం ద్వారా ఎక్కువ లాభం స్త్రీలకే. ఇప్పుడు మనకి దేనికి విడాకులు అవుతున్నావు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం.
నేను ఒక టీవీలో చూశానండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. కేవలము ఇప్పుడు మనకి పచ్చళ్ళు ఇవి ఉంటాయి కదా, ఆ మూతలు సరిగా పెట్టినందుకు విడాకులు ఇచ్చారట. అవును, జరుగుతుంటాయి. ఇది నేను చూశాను నా కళ్ళారా. చిన్న చిన్న ఇట్లాంటి చిన్న చిన్న వ్యవస్థలకే ఇప్పుడు విడాకులు తీసుకుంటూ ఉంటే నువ్వు టోటల్గా ఇక్కడ జరిగేటువంటి వ్యవస్థకి పూర్తిగా ఇక్కడ మారి అక్కడ ఇవ్వడలేక, పోనీ ఇతను కూడా నిన్ను తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టలేక, నీకు కొంత తెలవక ఎందుకు ఇబ్బంది పడాలి అసలు వ్యవస్థ అంతా కూడా. అక్కడ గొడవలు వచ్చి ఎందుకు రావండి. ఇప్పుడు మనం ఈ ప్రేమ అనేది ఏముండదండి. ఒక 1 year వరకే అదంతా కూడా, ఆ మురుపులంతా కూడా ఈ ప్రేమ వివాహాల మీద ఒక 1 year ఉండవచ్చు. ఏదో నీ మనసు ఒకటి నా మనసు ఒకటి అని చెప్పి ఇద్దరు కూడా కలిసి ఒక 1 year కలిసి ప్రయాణం చేయవచ్చేమో కానీ తర్వాత ఖచ్చితంగా ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఇవన్నీ వ్యవస్థలు వస్తాయి చిన్న చిన్న వాటికి. మరి ఎందుకు స్త్రీ ఇబ్బంది పడాలి? పోనీ పురుషుడు వివాహం చేసుకున్న పురుషుడు ఎందుకు ఇబ్బంది పడాలి? కాబట్టి ఇదంతా వద్దు. ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోనియండి, చేసుకుంటే అక్కడ వాళ్ళకు కుదురుతుంది, ఆచార వ్యవహారాలు కలుస్తాయి. స్త్రీ దేనికి ఒక దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం, కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక ఇబ్బంది పడుతుందా, ఇట్లా చేసుకున్నా పడతారు. మేమైతే ఇక్కడ నీకు ఆప్షన్ ఇస్తున్నాం కదా, ఒత్తిడులు ఉండవు. మేమైతే నీకు ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని ఇక్కడ సనాతన ధర్మం స్త్రీకి ఇవ్వట్లేదు. చేసుకొని నువ్వు ఇదెందుకు చెయ్యవు అని ఈయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇవన్నీ చక్కగా ఎవరి వర్ణాల వారిని ఆ వర్ణాల వారు వివాహం చేసుకున్నారు అనుకోండి, ఏమి ఇబ్బంది అసలు? పోనీ అన్ని వర్ణాల వారిలో పురుషులు ఉన్నారు, అన్ని వర్ణాల వారిలో స్త్రీలు ఉన్నారు. దీని ద్వారా తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళం అవుతామా? ప్రేమ వివాహాలలో ఇట్లా చేసుకొని తర్వాత నువ్వు రేపొద్దున సరే మంచివాడైతే ఏం కాదు, అట్లా ఛాన్స్ 98% లేదు, 2% ఉంది. ఇట్లా కలిసి ఉండేటువంటిది 2% ఉంది. ఎందుకు మరి 98% గురించి ఎందుకు వీళ్ళెవరు ఆలోచన చేయరు? మరి ఇది కూడా సనాతన ధర్మం మీద రుద్దటం. స్త్రీలకు అన్యాయం చేస్తారు, స్త్రీలను బయటికి రానియరు, స్త్రీలని ఇట్లా వాళ్ళకే అన్ని స్వేచ్ఛ లేదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు స్త్రీలను అందరినీ బయట తిరగనిస్తున్నారు, మరి ఇట్లా వ్యవస్థ ఉన్నప్పుడు స్త్రీల మీద మానభంగాలు ఇవి లేవు. మరి స్త్రీల మీద ఉన్నాయి అప్పుడు కూడా, కానీ ఇంత లెవెల్లో లేవు. దాని బదులుగా ఇట్లా స్ట్రిక్ట్గా ఉండి సుఖజీవనం సాధించడము బెటరే కదా. ఇట్లెందుకు ఆలోచన చేయరు? ఏమైనా సనాతన ధర్మం మీద నెగిటివ్ ప్రాపగండా ఎందుకు? 1+1 2 అని అక్కడ ఉంటే అసలు 1 ఎందుకు ఉంది, 1+1 ఎందుకు ఉంది అని ఎందుకు ఆలోచన చేయాలి? అరే ఒకటి కలిపితే 2 వచ్చింది కదా అని ఎందుకు ఆలోచన చేయరు? ఈ ప్రపంచం అంతా కూడా ఇట్లా కదా ఆలోచన చేయాల్సింది. ఇట్లా ఆలోచన చేస్తేనే మనం ముందుకు వెళ్తాము. ఇప్పుడు మళ్ళీ ఎట్లా తిరిగి వచ్చేస్తుంది మన సనాతన ధర్మానికంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళనే చేసుకోవడం జరుగుతుందా లేదా? ఒక మా పంతులకే వివాహం అవ్వట్లేదు సరదాకంటున్నా. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాఫ్ట్వేర్ వివాహం చేసుకోవడం, ఇంజనీర్కే ఇవ్వటం, డాక్టర్కే ఇవ్వటం, లాయర్కే. మరి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు మరి పొసిగిందా లేదా ఇక్కడ? మరి ఇదేం మీరు ముందెందుకు చేయరు? ఇప్పుడు నువ్వు ఎట్లాగైతే చేస్తున్నావో ఇంతకుముందు ఆ కులధర్మాలని ఆచరించేవాళ్ళు కాబట్టి అట్లా చెప్పిండ్రు. దీంట్లో స్త్రీకి అన్యాయం ఎక్కడ జరిగింది? ఇంకా ప్లస్సే జరిగింది కదా. అసలు నీకు అట్లా చేయడం ద్వారా నువ్వు అసలు ఎక్కడ కూడా కంటిలో నుంచి నీళ్లు రాదు. నీళ్లు వచ్చినాయి ఒక స్త్రీకి అంటే అక్కడ సనాతన ధర్మం ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడండి, మనం ఏ కొసంతైనా ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం మనం. ఆయన జ్ఞానే కావచ్చు, శివభక్తుడే కావచ్చు, స్త్రీని ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఆయనకు మనకు అవసరం లేదు. ఎంత పెద్దవాడైనా సరే అది ధర్మానికి మనం ఆపాదించమైన. అట్లాగే సనాతన ధర్మం కూడా గృహే అస్య అస్థీతి గృహిణి, గృహే తిష్టవానీతి గృహస్థ. గృహము తనదిగా కలది స్త్రీ, గృహే తిష్టవానీతి గృహస్థ. ఈమె ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. అంటే ఎక్కువ స్త్రీకే ఉంది. స్త్రీ ఏది చెప్తే అది వినాలి. స్త్రీ అంతా పవర్ అంతా కూడా స్త్రీకే, స్త్రీ ప్రాధాన్యత ఉంది కాబట్టి పూర్వంలో స్త్రీల మీద దాడులు జరగకపోయేది. ఇట్లా సనాతన ధర్మం కూడా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఆచరించే వాళ్ళు, వాళ్ళకు కూడా జ్ఞానం ఉండేదండి. ఈ జ్ఞానము రాదేదనేటువంటిది ఏమి లేదు. ముల్ల రామాయణం ఎట్లా రాసిందండి? రాసిందా లేదా? వాళ్ళు అట్లా స్ట్రిక్ట్ గా ఉంటేనే రాస్తారా? ఎంతమంది స్త్రీ అరుంధతి ఏముంది? తపస్సు ఎట్లొచ్చింది ఆమెకు? ఇంట్లో కూర్చోబెడితే వచ్చిందా? ఎవరి ధర్మాలకు తగ్గట్టుగా వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. నువ్వు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన జ్ఞానం సంపాదించద్దని ఉందా? ఎక్కడ లేదు కదా. నువ్వు ఇంట్లో కూర్చొని నీకు ఇంట్లో బయటికి రావద్దని చెప్పటం ఎందుకు అంటే, నీ మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నిన్ను బయటికి రావద్దంటావు.
ఇప్పుడు స్త్రీలు అంతా మొత్తం ఈ ప్రపంచం అంతా స్త్రీలు ఉన్నారు అనుకోండి, మనం ఎందుకు రావద్దని చెప్తాం? అప్పుడు పురుషుడు ఇంట్లో ఉండాలి. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాం కాబట్టి ఈ పురుషుల ద్వారా మీకు ఎక్కడైనా అపాయం జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మిమ్మల్ని రావద్దంటాం. అంతే, మిమ్మల్ని ఏదో తొక్కి పెట్టాలని కాదు. ఇక్కడ పురుషుల బుద్ధి మారాలా అనేటువంటి కోణం కూడా ఉన్నది. ఎంతమంది కానీ కూర్చొని కూర్చుంటామండి పురుషుల బుద్ధి. ఇక్కడ నీకు అక్కడ ఏదైతే ఆ జరుగుతున్నటువంటి సమయంలో మేమెవరం లేకపోతే వాడికి బుద్ధి వచ్చుడు తర్వాత ఎరుగు, నువ్వు బలైపోతున్నావు కదా. కాబట్టి ఇట్లా నీకు సనాతన ధర్మం ఉపయోగపడేటువంటి పనులు చెప్పింది. వెళ్ళకూడదని కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి అండి, ఈ స్త్రీలలో కూడా ఈ విపరీతమైనటువంటి స్వేచ్ఛాభావాలు కూడా వస్తున్నాయి. అది కూడా ప్రమాదం. నేను కూడా ఉద్యోగం చేస్తాను, నన్ను అడుగుతేనండి బెస్ట్ ఒక ఉపాయం నేను చెప్పాలి ఏంటంటే, ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటే ఎవరైనా పురుషుడైనా స్త్రీ అయినా సంపాదిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పురుషుడైనా స్త్రీ అయినా అంటున్నాను అందుకని. ఇప్పుడు స్త్రీకి 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, పురుషుడు ఇంట్లో ఉండి చక్కబెట్టమనండి, తప్పేముంది అందులో? ఇంతకుముందు పురుషుడే కేవలం బయటకు వెళ్ళేటువంటి వాడు కాబట్టి పురుషుడే అంత 10 మందిలో ఉండి ఈ స్త్రీల నుంచి వీళ్ళని అందరిని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు సిస్టమ్ మారింది కాబట్టి ఎందుకు ఇద్దరు ఉద్యోగాలకు పోయి ఇద్దరు కష్టపడాలి? మరి తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? అయితే ఇంట్లో ఒకరు కష్టపడుతూ ఒకరు ఈ కుటుంబ వ్యవహారాలని చూసుకుంటే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు చాలా కష్టపడి వస్తాడండి పురుషుడో స్త్రీయో, ఇంటికి వచ్చే వరకు మనిషి ఎవరు ఉండరు. నీకేదో చాయో కాఫీయో తాగే అలవాటు ఉంది, పెట్టించాలి. ఈమె కూడా జాబుకు పోయింది, ఏంది నీ పరిస్థితి? లేదా ఆమె ఇంటికి వచ్చింది, నువ్వు లేవు, ఏంటి పరిస్థితి? ఇంట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, ఈ చిన్న చిన్న ఇవే పెద్దవి. నువ్వు కష్టపడి వచ్చి నీకు అన్నం పెట్టడమే పెద్ద విషయం, నువ్వు బయట కష్టపడిన దానికంటే కూడా. ఎవరో ఒకరు సర్దుకోకూడదా? ఎందుకు ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నానంటే, ఇప్పుడు సమాజంలో ఇద్దరికి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చుంటే నువ్వు పురుషుడికి ఒక రకమైన విద్య చెప్పటం, స్త్రీలకు ఒక రకమైన విద్య చెప్పటం లేదు కనుక ఒకరు కష్టపడి ఒకరి ఇంట్లో ఉండండి, పురుషుడైనా స్త్రీ అయినా. ఇది ఇట్లా చేయడం ద్వారా పిల్లలకు కూడా మంచి ఇది కలుగుతుందండి. మనం ఏం చేస్తామంటే ఇద్దరు ఉద్యోగాలకు పోయి ఈ బేబీ కేర్ సెంటర్లో వీళ్ళని వేస్తున్నాము. వాళ్ళకి ఏ రకంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలుస్తుంది? అదే ఇంట్లో ఒకరు ఉంటే ఈయన తండ్రి ఈయన తల్లి అని చెప్పటము, లేదా పురుషుడు ఉంటే కనుక ఈమె తల్లి ఈమె తండ్రి అని చెప్పడం మీరే చేసుకోవచ్చు కదా. బంధాలు తెలియవు. ఆ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గ్యాప్ బాగా వస్తుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు ఉద్యోగం చేస్తే. మరి దీన్ని మీరు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే ఎట్లా చేస్తారండి? ఒకరు పొద్దున మార్నింగ్ షిఫ్ట్ ఒకరు నైట్ షిఫ్ట్ చేసినా అట్లా ఇబ్బందే కదా, ఎట్లా చేస్తారు ఇట్లా? కాబట్టి దీన్ని ఒక దగ్గర పెళ్లి చేసుకునేటప్పుడు ఇవి కూర్చొని ఫస్ట్ ఇవి మాట్లాడాలి. మీ ఆస్తి ఎంత, నువ్వు ఏం చదువుకున్నావు, ఇవి తిండి పెట్టవండి మనం. ఎప్పుడైనా వివాహంలో చూడాల్సినటువంటి 4 అంశాలు ఉన్నాయి. కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శృతం, బాంధవా కులమిచ్చంతి, మృష్టాన్నం ఇతరే జనాహ అని శాస్త్రం చెప్పింది. చాణక్య నీతి వాక్యాలలో ఉన్నాయి. మనం అమ్మాయి చూడాల్సినటువంటిది ఏంటిది? ఫస్ట్ వరుడు అందంగా ఉన్నాడా లేదా, అంటే నీ మనస్సుకు ఆయన రూపం నచ్చిందా లేదా. అందం అని కూడా వాడద్దు మనం. ఆ స్త్రీకి ఆ అబ్బాయి నచ్చాడా లేదా, అది అంతవరకే ఆమెకు సంబంధం. ఇంకా మిగతా ఆమె పట్టించుకోదు. అమ్మ మాతా విత్తం, ఎంత సంపాదిస్తున్నాడు, నా కుమార్తెను రేపొద్దున మంచిగా చూసుకోగలుగుతాడా లేదా అనేటువంటిది తల్లి బాధ్యత. పితా శృతం అంటే చదువుకున్నవాడా కాదా, మంచి క్యారెక్టర్ ఉన్నవాడా కాదా, ఇది తండ్రి చూడాలి. బాంధవా కులం ఇచ్చంతి, బంధువులందరూ కూడా మన కులపోడా కాదా. ఇందాక చెప్పాను కదా వర్ణాశ్రమాలలో అంటే మళ్ళీ ఇముడుతుందా లేదా, వాళ్ళకి వృత్తుల ద్వారా ఇముడుతుందా లేదా, మన మంచికేనా, వీళ్ళంతా మంచి ఫ్యామిలీ అయినా, ఆచార వ్యవహారాలన్నీ కట్టుబాట్లు ఉన్నాయా లేవా, ఇది చూడాల్సింది బంధువులు. మృష్టానం ఇతరే జనాహ, మిగతా జనాలంతా ఏం చూస్తారు, మన మిత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ పెళ్లికి వచ్చిన తర్వాత చక్కటి భోజనం పెట్టారా లేదా, ఆతిథ్యం ఇచ్చారా లేదా చూస్తారు. ఇంత మంచిగా చెప్పిన తర్వాత సనాతన ధర్మంలో ఎక్కడ మనకి వివాహ వ్యవస్థలో తప్పులు ఉన్నాయి మీరు చెప్పండి. కొంతమంది వీడియోలు చూస్తుంటే నేనైతే అసలు ఎట్లా మాట్లాడతారో, అట్లాంటి పరశు జాల పదాలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదండి. సనాతన ధర్మం అంటేనే అన్యాయం చేస్తుంది, అన్య మతాలను మొత్తాన్ని అడగంటుగా చేస్తుంది. అసలు సనాతన ధర్మం అనేది కొన్ని
మతాలకే పరిమితమైంది, కొన్ని ధర్మాలకే పరిమితమైంది. సనాతన ధర్మంతో ఇప్పుడు ఏదైతే మనం శూద్రులు అన్నామో, ఇప్పుడు బడుగు బలహీన మీరు అనొద్దన్నారు, కానీ వాళ్ళు అలాగే తీసుకొస్తారు. ఎవరైతే వెనుకబడి ఉన్నారో షెడ్యూల్ తెగలు అన్నాడు, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. సనాతన ధర్మం అనేది ఈ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి పుట్టింది. అసలు సనాతన ధర్మం కరెక్ట్ కాదు అది అని ఎన్నో వీడియోలు, ఎంతో వాదనలు. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఇట్లా బాటిల్ కి రంధ్రాలు పెట్టి పండగ బైరి నరేష్ గారు. అంటే నేను నాస్తికులను ఇక్కడ తప్పుపట్టడం కాదండి, నాస్తికవాదం అంతే. తను ఒక దారిలో వెళ్తుంటే ఒకటి సార్, దేవుణ్ణి నమ్మాలా నమ్మొద్దా? నువ్వు దేవుణ్ణి నమ్మి మంచి మార్గంలో నడవచ్చు, దేవుణ్ణి నమ్మకుండా నువ్వు నీ విలువలతో కూడా మంచి మార్గంలో నడవచ్చు. కానీ దీన్ని రెండింటిని క్లబ్ చేసి నమ్మే వాళ్ళను దూషిస్తూ అక్కడ సనాతన ధర్మాన్నే దూషించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం బైరి నరేష్ చూసాము, ఆయన చేసిన వీడియోని మీరు చూసారా సార్? నేను చూశాను. అదే రంధ్రాలు పెట్టి, ఆ బాటిల్ పండగల విషయంలో రంధ్రాలు పెట్టి. అయితే నేను నాస్తికవాదాన్ని నేను తప్పనను. ఇప్పుడు నాకెట్లాగైతే సనాతన ధర్మంలో నేను ముందరికెళ్ళి నేను ఇది చూశానో, ఆయన కూడా ఆయన అనుభవాల మీద వెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఈయనకు వచ్చి నువ్వు ఖచ్చితంగా నా దాంట్లోకి రావాలి, లేకపోతే నువ్వు తప్పువాడివి అని నేను అనట్లే. ఇక్కడ నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావో దాని తగ్గట్టుగా నీ ఆలోచనలు ఉన్నాయి, నేను ఎంతవరకు తెలుసుకున్నానో దానికి తగ్గట్టుగా నా ఆలోచనలు ఉన్నాయి. అంతే కదా? నువ్వు భగవంతుడికి ఒకవేళ నువ్వు నన్ను వచ్చి భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి మార్గం అడిగితే మేము చెప్తాం. అది కలుగుతుందా భగవతేచ్ఛ. ఇప్పుడు మాకు కలిగింది, నీకు కలగలేదంటే దానికి తప్పు సనాతన నమ్మకమా విశ్వాసమా నువ్వు ఆలోచించే విధానమా అన్ని ప్రత్యక్షంగా కనపడాలంటే కనపడవండి. ఇదే అసలు నాస్తికులకు ఫస్ట్ వచ్చేటువంటి సమస్య, నాకు భగవంతుడు ఎందుకు కనపడట్లేదు. ఎట్లా కనపడతాడు అసలు? నీకు ఎందుకు కనపడాలి భగవంతుడు? ఇంకేం పనిపాడలేదా? మీకేమైనా కనిపించాడా? ఇప్పుడు ఇంత సృష్టించేటువంటి భగవంతుడికి నీకు కనిపించడమే పనే? ఆయన ఆల్రెడీ నీకు ఏదైతే కావాలో అన్ని క్రియేట్, పంచభూతాలు ఉన్నాయి, తర్వాత నీ మస్తకం ఉంది, నీ మస్తకంలో నీకు చెడు. కొంతమంది నాస్తికుల వాదన ఎట్లుంటుందంటే అసలు భగవంతుడు మంచినే సృష్టించచ్చు కదా, చెడును సృష్టించి ఎందుకు దీంట్లో పోనిచ్చాలనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. దానికి నాది ఒకటే సమాధానం ఏంటంటే, నీకు మంచి చెడు ఇవ్వటంతో పాటుగా బుద్ధి కూడా ఇచ్చాడు భగవంతుడు. నీకు ఇక్కడ గడ్డి 2 బిస్కెట్లు పెట్టామనుకోండి, గడ్డి తింటామా మనం? లేదు, బిస్కెట్లే తింటున్నాం. అంటే నీకు ఆ విచక్షణ ఉంది. మరి ఇది నువ్వు లైఫ్ లో ఎందుకు వాడవు? నీ విచక్షణ నువ్వు వాడి మంచి దారిలోనే నువ్వు వెళ్ళు. అవునా కాదా? ఈ చెడు ఉండడం ద్వారానే నీకు ఇది మంచి అని తెలుస్తుంది. అంతా ఒకటే రకంగా ఉంటే ఏది మైనస్ ఏది కరెక్ట్ నీకు ఎట్లా తెలుస్తుంది? కరెక్టా కాదా? ఇప్పుడు మనం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మీకు గడ్డి బిస్కెట్లు నేను పెట్టాను అనుకోండి, మనం అందరం ఏం చేస్తాం? బిస్కెట్లే తింటామండి. మన బుద్ధికి అది ఆ విచక్షణ శక్తి ఉంది, గడ్డి తినం మనము. అవునా కాదా? ఎందుకు తింటాము? మన కడుపులోకి వెళ్ళి మనకు జీర్ణం అయ్యేటువంటిది అది. ఆ విచక్షణ మనకు ఉంది కాబట్టి అదే తింటాము. దీంట్లో మొత్తమే పూర్తిగా మంచి సృష్టించాల్సినటువంటి అవసరం ఏమున్నది? లేదు కదా, కాబట్టి అనవసరం. రెండవది, ఇప్పుడు ఆయన పండగల గురించి మాట్లాడాడు. ఇట్లా అంత రంధ్రాలు కొడుతూ మీరు పండగలు చేసుకోవడం ద్వారా మొత్తం ఆ నీళ్ళని బయటకు వచ్చేసి మొత్తము ఏమంటున్నాడంటే పండుగలు చేసేట్లో ఖర్చులు, దుబారా ఖర్చులు, దుబారా ఖర్చులు మీకు వచ్చేదే కొంత సంపాదన లేదు, ఆ వచ్చిందాన్ని ఇలా పొడగొట్టుకుంటున్నాం మనం. నీ ఆలోచన వరకు ఉంటే అది ఓకే, అది నేను మిమ్మల్ని తప్పుపట్టం, అది నీ ఆలోచన. నీకు ఒక ఎకానమీ సిస్టమ్ ఉండి అయ్యో నేను అనవసరంగా ఖర్చు పెడుతున్నా అని నువ్వు అనుకుంటే ఓకే, గానీ మేము సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు అందరికీ అది తప్పని ఎట్లా చెప్తారండి? ఇప్పుడు మీకు ఆ బాటిల్ ఇవ్వండి, నేను కూడా చెప్తా ఎగ్జాంపుల్. ఇదే వాటర్ బాటిల్ ఉంది, ఏమన్నా అయిందా? కాలేదు. నీళ్ళు బయటకు వచ్చాయా? కింద పడేసాను, ఏమన్నా అయిందా? ఇప్పుడు ఈ మూత తీస్తున్నాను, ఇప్పుడు పిసుకుతే ఏమైతుందండి? వాటర్ బయటకు వచ్చేస్తే. కింద పడేస్తే ఏమైతుందండి? బయటకు వచ్చేస్తే వాటర్. అవునా? ఇది చెప్పాలి సనాతన ధర్మం గురించి. ఏం చెప్పాలంటే ఈ బాటిల్ అంతా సృష్టి, ఆ నీళ్లు మనము, ఈ మూత సనాతన ధర్మం భగవంతుడు. ఈ మూత ఉన్నంతసేపు నేను కింద చేసినా ఏం చేసినా కింద పడేసినా నీకేం కాదు, పరిరక్షణలో ఉంటాము. ఇట్లా కింద పడేసినా రంధ్రాలు పెట్టినా, రంధ్రాలు పెడితే ఆయన లెక్క కింద రంధ్రాలు పెడితే మనం ఏం చేయలేము. మనం ఇట్లా వాటర్ బాటిల్ ఉండి మనం ఇట్లా దీన్ని ఏమన్నా ఈ వాటర్ బాటిల్ని ఏం చేసినా మనకేం కాదు, ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఇది చెప్పాలి సనాతన ధర్మం గురించి.
ఇట్లా రంధ్రాలు పెట్టి పండగల ద్వారా పోవడం అని కాదు. అవును. ఇది సృష్టి, నువ్వు ఇదంతా ఒక సృష్టి. ఈ నీళ్లు మనము, ఈ మూత భగవంతుడు. భగవంతుడు. ఇది ఉన్నంతసేపు మనకి ఏం కాదు, ఇంత పడేసినా ఏం కాదు, ఏం కాదు. ఆ. అవునా కాదు? కాబట్టి ఇట్లాంటివి చెప్పాలి అందరికీ కూడా. ఆ రంధ్రాలు పెడితే ఎక్కడ రంధ్రం పెట్టినా, పైన రంధ్రం పెట్టినా నీళ్ళు బయటకు వస్తాయండి. అవును. అట్లా చెప్తారా సనాతన ధర్మం గురించి? అది మా సనాతన ధర్మం గొప్ప విషయం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి మూత లేకపోతే దీంట్లో ఎన్ని నీళ్ళు ఉన్నా వేస్టే, ఎంత పెద్ద బాటిల్ ఉన్నా వేస్టే. భగవంతుడు అక్కడ మన పైన ఉండి ఆయన ఆయన యొక్క కార్యనిర్వర్తన అక్కడ చేస్తున్నాడు. మీకు ఖచ్చితంగా కనబడితేనే భగవంతుడు ఉన్నాడు అంటే, ఇప్పుడు కరెంటు పాస్ అవుతుందండి, మనకు కరెంటు పాస్ అయ్యే దగ్గర కరెంటు కనపడదు, కానీ ఇక్కడ వెలుగుతుందా లేదా? నాకు ఇప్పుడు నువ్వు వెంటనే కరెంటు చూపియ్యి అంటే నాకు ఎట్లా చూపిస్తారు? మీరు చూపించే అవకాశం ఉందా? అది నేను ముట్టుకోవడం ద్వారానే నేను తెలుసుకోవాలి, అంతే. అవునా? అట్లాగే నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఆ ధర్మంలో ఉండాలి, ముందు తెలుసు. సాధన. నేను నాస్తిక మిత్రులకు అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మీకు ఆ విషయం మీద మీకు అవగాహన లేదు, అవగాహనలో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మీరు చెప్పేదంతా తప్పు టీచర్, ఇది ఇట్లెందుకు ఉంది, అది అట్లెందుకు ఉంది అని అడగకూడదు. మరి సనాతన ధర్మంలో ఇట్లా ఉంది కదా, మరి ఇక్కడ ఇట్లెందుకు ఉంది, ఇట్లెందుకు అంటే మేము చెప్పే ప్రయత్నం, సందేహ నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే చర్చలు చేయాలి. చర్చలు మీరు ఎంతనన్నా చేయండి, అది మంచి పని. చర్చల వరకు ఓకే. ఆర్గ్యుమెంట్ అంటే ఎలాంటి వితండవాదం అంటే వారికి ఏదైనా నాదే కరెక్ట్, సనాతన ధర్మం తప్పు అని ఫిక్స్ అయిపోయింది వాళ్ళు. తాను పెట్టిన కుందేలకు మూడే కాళ్ళ సనాతన ధర్మం అనేది వ్యర్థ పదార్థం. అసలు అది ఆచరించే వాళ్ళందరూ ముఖ్యంగా లిటరల్లీ మూర్ఖులు అని చెప్తారు. నేనే తెలివైన వాడిని అన్నట్టుగా చెప్తే అది నీ ఆలోచన వరకు ఓకే, మా ఆలోచనకు అది మేము ఆపాదించుకోము. మేము ఎట్లా ఆపాదించుకుంటాము? ఇప్పుడు మనకు 4 యుగాల నుంచి వస్తుందండి, ఇవాళ కొత్తగా పుట్టిన ధర్మం కాదు మనది. ఒక కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, విష్ణు పురాణాల ప్రకారంగా అట్లా 28 సార్లు 4 యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం 29వ ద్వాపరం మొన్న గడిచింది, మనం ఉన్నాం ఇప్పుడు అని చెప్పి విష్ణు పురాణంలో ఉందండి. అంటే ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు ఈ సనాతన ధర్మం గినక తప్పైతే మన ప్రజలు ఆచరిస్తారా? ఫస్ట్ ఇప్పుడు భగవద్ విశ్వాసము, ఇప్పుడు నీకు ఒకసారి దెబ్బ తగిలించుకుంటారు, 2 సార్లు దెబ్బ తగిలించుకుంటారు, 3 సార్లు దెబ్బ తగిలించుకుంటారు. ఎప్పుడు దెబ్బ తగిలించుకుంటారా? ఎగ్జాక్ట్లీ తగిలించుకోరు కదా. ఇప్పుడు వాళ్ళకి భగవంతుని నమ్మడం ద్వారా మేలు జరిగింది, ఈ సనాతన ధర్మం ఆచరించడం ద్వారా మేలు జరిగింది కాబట్టి నమ్ముతున్నారు. నీకు జరగలేదో, నీకు తెలియలేదో, నువ్వు నమ్మట్లేదు, మేము తప్పు పట్టం దాన్ని. కానీ నువ్వెప్పుడైతే వచ్చి మా అందరినీ కూడా తప్పనడం, మా దేవతా దూషణలు చేయడం మాత్రం మేము ఉపేక్షించేది లేదు. ఇంకా సనాతన ధర్మం ఇంకా బలం పెరిగిందండి నిజంగా. అప్పటికిప్పటికి చాలా సనాతన ధర్మం పెరిగింది. ఎవరు కూడా మన హిందుత్వం మీద దాడిని ఉపేక్షించట్లా, వెంటనే ఖండిస్తున్నారు. అది ఇంకా ఇంకా పెరుగుతుంది. మన హిందూకి మంచి బలం చేకూరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మన సనాతన ధర్మ వ్యవస్థ. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది క్లియర్ కట్గా ఇట్లా అర్థం చేసుకోవాలి. మనం ఏదో తప్పుడు ప్రాపగండాలు చేసేసి మనం ఈ సనాతన ధర్మం చూడకుండా, చదవకుండా మనుస్మృతి గురించి చెప్తారండి. అసలు మనుస్మృతి కలియుగంలో వర్తించదు తెలుసా మీకు? పరాశర స్మృతి వర్తిస్తుంది ఇప్పుడు కలియుగంలో. నువ్వు అనవసరం లేని మనుస్మృతిని పట్టుకొని దాంట్లో ఇట్లన్నారు, దీంట్లో ఇట్లన్నారు అని చెప్పి నువ్వు ఆ పుస్తకాలను కాలబెట్టేసి, ఇది తప్పు కదా. ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? ఇదే ఇప్పుడు చర్చ చేస్తే ఇప్పుడు నీకు తెలుస్తుండే పరాశర స్మృతి నడుస్తుంది, ఇప్పుడు ఈ విధంగా నడుచుకోవాలని. మీరు అనవసరంగా మనుస్మృతిని కాలబెట్టి మా సనాతన ధర్మాన్ని అవమానిస్తారు. కరెక్టా? అది తప్పా కాదా? మరి ఇట్లాంటి పనులు చేస్తే మన వ్యవస్థ బాగుపడుతుందా? నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉండనియండి, కానీ 10 మందిలో నాటే ప్రయత్నం చేయొద్దు, రుద్దకూడదు, బ్రెయిన్ వాష్ చేయకూడదు. ఇంకా నీకు నిజంగా నాకు భగవంతుడు ఎందుకు తెలవట్లేదు, నేను తెలుసుకోవాలి భగవంతుని అంటే, నేనైతే రెడీ అండి. నా నెంబర్ మీరు దాంట్లో ఇవ్వచ్చు. నేను వాళ్ళకి మళ్ళీ వాదన పూర్వకంగా అయితే నేను చెప్పాను. నువ్వు నిజంగా నీకు తెలుసుకోవాలని ఉంది, నేను ఏది ఆచరిస్తే నాకు భగవంతుడు కనిపిస్తాడు అంటే మేము చెప్తాం. తెలుసుకోవాలని తపన ఉన్న వాళ్ళకి మీరు చెప్తాం. మీరు నిజంగా ఆర్గ్యుమెంట్ కి మాకు అవసరం లేదు. ఆర్గ్యుమెంట్ అసలు ఇంకా నేను ప్యూర్గా మంచి నాస్తికుడిని నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, మేము మాట్లాడుతుంటాం మరి ఏంది మీ వ్యవస్థ చర్చ రూపంలో. మాకు కనపడ్డ అవసరం లేదండి, మాకు కనపడ్డ అవసరం లేదు అన్న వాళ్ళతో ఏం మాట్లాడతామండి?
ఓకే వితండం అది. నాకు కనపడ్డ అవసరం లేదు, నాకు బుద్ధి, నేను భగవంతుడు ఇచ్చిండని నేను నమ్మట్లేదు, నాకు కనపడ్డ అవసరం లేదు అని అంటారు వాళ్ళు. అంటే నీకు భగవంతుడు అంటే నువ్వు క్లియర్ గా సనాతన ధర్మం మీద బురద చల్లడమే. తెలుసుకోవాలని లేదు నీకు ఇంట్రెస్ట్, ఎట్లా పోవాలి ఆ దారి నీకు అవసరం లేదు, క్లియర్ గా బురద జల్లి నీదేదో నిరూపించుకోవాలనేటువంటి భావననే తప్పితే నీకు ఏ మాత్రం కూడా సనాతన ధర్మం మీద ఆసక్తి లేనప్పుడు నీ ఆలోచన నీ దగ్గరనే పెట్టు. అందరికి చెప్పేసి అందరి మీద బురద రుద్దే ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది నా ఆలోచన. సార్, సనాతన ధర్మం అనేది చాలా ప్రాచీనమైనది, అంటే అతి పురాతనమైనది. ఇప్పుడున్నది టెక్నాలజీ, ఆధునిక యుగం. ఈ రెండింటిని ఎలా మిక్స్ చేయగలుగుతాం మనం? అసలు ఈ రెండింటికి సమన్వయం కుదురుతుందా? కుదురుతుంది. ఎంతవరకు కుదిరించాలో అంతవరకేనండి. ఇప్పుడు పూర్వంలో పాపం అందరు కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేసేవాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. ఇది అభివృద్ధి పురోగతి చెందడమే, రైట్, డెవలప్మెంట్ అయింది. మనకు ఫోన్ పరంగా కూడా పురోగతి వచ్చింది. తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయడం పురోగతి అన్నారు. దాని మూర్ఖత్వమే అంటారు. ఇప్పుడు నీకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళతోటి ఆ మెసేజ్లు కూడా అన్ని కొన్ని చూస్తే నాకు నవ్వొస్తుంటది. పూర్తిగా మెసేజ్లు కూడా పెట్టరు, ప్లీజ్ అన్నదాన్ని PLZ, ఆ మెసేజ్లు కూడా పూర్తిగా పెట్టరు. ఇట్లా షార్ట్ కట్ వాదనలతోటి కాలాన్ని గడిపేస్తున్నారు. ఇది మంచిది కాదంట. ఎంతవరకు అభివృద్ధి రావాలో అంతవరకే రావాలి. నువ్వు ఏంటిది మన దేశాభివృద్ధికి, అలాగే మన ఇప్పుడు ఎవరెవరికైతే ఉపయోగపడాలనో, ఇప్పుడు ఫోన్ ఉంది, చదువుకునేటువంటి వాళ్ళకు ఉపయోగం, చదువుకోవడానికి ఉపయోగం, కొన్ని విషయాలు తెలుస్తాయి, అంతవరకు బాగానే ఉంది. ఇతరత్ర ఈ గ్యాంబ్లింగ్స్కి, ఇతరత్ర చూడకూడని వాటి చూడటానికి ఫోన్ అనవసరం. అందులో అభివృద్ధి కాదు. అంటే టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేయొద్దు. ఇప్పుడు నీకు ఫోన్ ఇచ్చింది ఎందుకు? ఆ భగవద్ దయ వల్ల మనకి నిజంగా ఇప్పుడు పూర్వంలో ఉన్న దానికంటే కూడా చాలా సుఖంగా మనం ఉంటున్నాం. ఇట్లా ఒక ఫోన్లో క్లిక్ కావాలంటే మీకు కావాల్సిన ఆహార పదార్థాలు ఇంటికి వస్తున్నాయి, ఈ ఇంటి సరుకులు ఇంటికి వస్తున్నాయి, మనం వాడే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగింది. దీనివల్ల ఏమైపోతుంది? నిత్యావసర వస్తువులు ఎందుకంటే ఇంటికి తెప్పించుకోవాలి? ఒక అడుగు వేసి నీకు ఏం కావాలి ఏం వద్దు అని బేరీజు వేసుకొని తెచ్చుకోకూడదా? నీకు కొద్దిగా శారీరక శ్రమ అవుతుంది, అక్కడ నువ్వు చూసుకొని క్వాలిటీగా తెచ్చుకోగలుగుతావు కదా, అవునా కాదా? ఇవన్నీ చేయకుండా ఇంటికి తెప్పించుకోవడం ఎందుకు? సరే, అత్యవసర పరిస్థితిలో వేరు, ఇంట్లో ఉండి ఈ టెక్నాలజీ ఈ విధంగా వాడకూడదు. ఇప్పుడు మీకు నిజంగా దూరాభారం వెళ్ళాలి, అప్పుడు బండ్ల మీద వెళ్ళాలి. అక్కడ ఇప్పుడు గంటలో ఇక్కడి నుంచి నేను బోడుప్పల్ వెళ్ళాలనుకోండి, బండి మీద వెళ్ళాలి. మా బోడుప్పల్ నుంచి ఒక 100 అడుగులే నేను చేరాల్సినటువంటి గమ్యం ఉంది, అక్కడికి ఎందుకు బండి? నడుస్తూ వెళ్ళొచ్చు కదా అక్కడ. అంటే నీకు ఎక్కడ వాడాలో అక్కడ టెక్నాలజీని వాడితే సనాతన ధర్మానికి ఏం తప్పులేదు. మిక్స్ చేయొచ్చు వేషధారణలలో కానీ. నీకు అసలండి మన సాంస్కృతికంలో ఉన్నటువంటి వేషధారణ ముందర పాశ్చాత్య వేషధారణ ఎంతండి? అసలు ఎన్ని రకాలు ఉన్నాయి దాంట్లో? లేవు. మన చీరకట్టులు వేరు, మన యొక్క సాంప్రదాయ దుస్తులు ధరించటం వేరు, మన ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకంగా చీర కట్టాలని ఉంది. మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు ఒక రకంగా చీర, తమిళనాడు వాళ్ళు ఒక్కొక్క రకంగా చీర, ఆంధ్ర వాళ్ళు, ఇన్ని రకాలు మనలోనే ఉన్నాయి. మీరు ఇవెందుకు ప్రయత్నం చేయరు? ఎందుకు పాశ్చాత్యం అంటే ఈజీ టు వేర్ని ఎందుకు మీరు ప్రోత్సహిస్తారు? కొంచెం కష్టమైన పాశ్చాత్యంగా ఉన్నటువంటివి పక్కకు పెట్టేసి ఇవి తీసుకోవచ్చు కదా. పోనీ దీంట్లో టెక్నాలజీని పెంచండి, తొందరగా చీరగట్టే సృష్టించండి. ఇప్పుడు అవి కూడా మొదలైనవి, సంతోషమే. అవి సృష్టించుకొని మన కల్చర్ని డెవలప్ చేయండి. ఉన్నటువంటి వాళ్ళతో కల్చర్ చాలా గొప్పది, మనది చాలా పైనుంచి వస్తుంది. ఎట్లా ఎన్నో దాడులు కూడా జరిగినాయండి మన సనాతన ధర్మం మీద. రాక్షసుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికీ జరుగుతున్నాయి. రాక్షసులే కానీ, తర్వాత మన రాజుల మధ్యలే గొడవలే కానీ, ఇప్పుడు రామాయణం మీరు చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, వాటి మధ్యలోనే కానీ ఎన్నో దాడులు. మన మతం నుంచి వేరే మతానికి మార్చడం కానీ, ఏ మతం అయినా సరే, నేను మతాల పేర్లు చెప్పాను కానీ, ఏ మతం మత మార్పుళ్ళు, తర్వాత దేశ వ్యవస్థని దెబ్బతీసే విధంగా వేరే దేశం వాళ్ళని వచ్చి మనల్ని పరిపాలించటము, తర్వాత మత కలహాలు, ఇప్పుడు ఇట్లా ఈ చిన్న పెద్ద చూపించటము, ఎంత నగిలిపోయినాం మనం. కానీ సనాతన ధర్మానికి ఏమన్నా అయిందా? ఇవాళ మీ దేవుడి రూమ్లోకి వెళ్ళి మిమ్మల్ని దేవుని దండం పెడితే ఎవరన్నా మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా? చెయ్యరు. అది మన సనాతన ధర్మం గొప్పదనం. ఎంత పైనుంచి వచ్చినా ఎన్ని దాడులు చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాం మనం. మన భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా ఉంది.
కానీ ఎంత ముందరికి సనాతన ధర్మం పోతున్నా పక్క నుంచి వచ్చేటువంటివి కూడా అట్లే వస్తున్నాయి. రైట్. అవి కొంత తగ్గితే ఇంకా మనం పైకి వెళ్ళి ఇంకా మనం మంచి మంచి గొప్ప మన సనాతన ధర్మం ప్రపంచం అంతా కూడా గుర్తించి మనవే వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే స్థితికి మనం వస్తాం ఖచ్చితంగా. అది మన సనాతన ధర్మ గొప్ప విషయం. మంచి మంచి ప్రశ్నలు అడిగారు చాలా. ఇవాళ మన భారతవర్ష టీవీ వాళ్ళకి నాకు తెలిసి చాలా సందేహ నివారణ అయ్యి ఉండాలి. అంటే మనం ప్రతి విషయం అసలు అంటరానితనం ఏంటిది, అంటరానితనం లేకపోవడం ఏంటిది, అసలు ధర్మం ఏం చెప్పింది, ప్రతి ఒక్క విషయం ఇవాళ మాట్లాడినాం. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే చాలా సందేహ నివారణ ఇవాళ మన ఇంటర్వ్యూ ద్వారా జరిగిందని నేను అనుకుంటున్నాను. చాలా విషయాలను చాలా చక్కగా చెప్పారు. ధన్యవాద్. జై శ్రీరామ్. జై శ్రీ